హలో అండి, వెల్కమ్ టు సాహిత్యరాజుస్ కిచెన్. ఇవాళ వీడియోలో స్వీట్ కార్న్ తోటి పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఈ విధంగా స్వీట్ కార్న్ తోటి డిఫరెంట్గా పులావ్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ స్వీట్ కార్న్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని, అలాగే మరో 2 స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోనే 3 యాలుకలని, 4-5 లవంగాలని, అలాగే 2 చిన్న చెక్క ముక్కలని, ఒక బిర్యానీ ఆకుని, 1 స్పూన్ వరకు షాజీరాని, ఒక పెద్ద నల్ల యాలుకని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయని, అలాగే 2 పచ్చిమిర్చి చీలికని వేసుకొని వీటిని కూడా 1-2 నిమిషాల పాటు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు వరకు ఫ్రెష్ స్వీట్ కార్న్ని తీసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా స్వీట్ కార్న్ని ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకుని మరొక నిమిషం పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే ఏ బౌల్ తోటి అయితే స్వీట్ కార్న్ని తీసుకున్నారో అదే బౌల్ తోటి 1 బౌల్ వరకు రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ వంపేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా రైస్ని తీసుకున్న బౌల్తోనే ఎసరు కోసము రైస్ని ఉడికించడానికి 2 బౌల్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేశాక ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, అలాగే పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్ పై మూతని ఉంచి మీడియం ఫ్లేమ్ మీద మనం పోసుకున్నటువంటి వాటర్ని ఇనికిపోయి రైస్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు మధ్యలో ఒకసారి ఈ విధంగా మూతను తీసి అన్నాన్ని ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పులావ్ కుక్ అవ్వడానికి కనీసం 15-20 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం పోసుకున్నటువంటి వాటర్ని ఇనికిపోయి మనకి రైస్ అనేది పొడి పొడిగా ఈ స్వీట్ కార్న్ పులావ్ అనేది బాగా కుక్ అయిందండి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా స్వీట్ కార్న్ తోటి పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీకెండ్స్ అయినా పార్టీస్ అయినా ఇలా డిఫరెంట్గా స్వీట్ కార్న్ పులావ్ని ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియోలో స్వీట్ కార్న్ పులావ్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి.